థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, అసలు యుద్ధం మొదలైందే అణ్వాయుధాలు వదిలిపెట్టమని ఇరాన్ మీద ఒత్తిడి చేస్తూ ఇటుపక్క అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేదు తయారు చేస్తున్నారు, ఎప్పటికైనా ప్రమాదమే, ఆ పిచ్చోడి చేతిలో రాయి, ఇలా రకరకాలుగా వార్తల్లో చివరికి ఏదైతేనే అణ్వాయుధాలకు సంబంధించి మాత్రం దాని మీదే ప్రధానంగా దాడి. అసలు ఇరాన్కి ఉన్నటువంటి ఏకైక బలం ఏదైతే ఉందంటే మిసైల్స్ లేకపోతే న్యూక్లియర్ సంబంధించి ఆ రెండు వదిలిపెట్టమని ఇరాన్ మీద ఒత్తిడి చేశారు. చివరికి ఖమేనీని చంపేదాకా సంబంధించినటువంటి ఏదైతే యుద్ధంలో చంపడం అనేది జరిగింది, మొత్తం అయిపోయింది ఆయన సంబంధించిన విషయంలో. ఇప్పుడు తీరా సరే కావాల్సింది ఏంది, ఆ విషయానికి వచ్చేటప్పటికి ఖమేనీ ఒప్పుకోలేదు, ఖమేనీ హతమయ్యారు. దానికి సంబంధించినంత కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ఇరాన్ అధ్యక్షులుగా ఎవరున్నా సరే వదిలిపెట్టము, వాళ్ళని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకున్నలా చంపేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా న్యూక్లియరు అణ్వాయుధాల మీదనా, లేకపోతే ఖమేనీ మీదనా, లేకపోతే అసలు టోటల్గా ఇరాన్కి ఒక దేశానికి అధ్యక్షులే ఉండకూడదు, ఇరానే ఉండకూడదు అన్న జరుగుతుందా యుద్ధం? ఓవరాల్గా ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు అట్లాగే పెద్దలు రామచంద్రరావు గారికి, కర్నల్ రామచంద్రరావు గారికి, అట్లాగే రాము గారికి, నితీష్ కుమార్ గారికి కానీ నమస్కారం. మెగా న్యూస్ ప్రేక్షకులు కూడా మొన్న రోజు మాట్లాడుతున్నాం, రాము గారు మాట్లాడినాక మాట్లాడదాం అనుకున్నా కానీ పెద్దలు రామచంద్రరావు గారు మాట్లాడడం చాలా క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా మన భారతీయులు భయపడుతున్నారు. చాలా మంది మోడీ గారిని కూడా బదనాలు చేస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతుంటే మీరేం చేస్తున్నారు, తరలిస్తారా లేదా? 9 లక్షల మంది ఉన్నారు అన్ని కలిపి దేశాల్లో. ఎక్కడి నుంచి తరలిస్తారు, ఎక్కడ తరలిస్తారు? అక్కడ క్షేమంగా ఉంటాడు చూసుకోవాలని. రెండో ఆరోపణ కూడా ఒకటి ఏమైందంటే మన భారత ప్రభుత్వం మీద. నేను మోడీ ఉన్నాడా, ఇంకా మళ్ళీ ఉన్నాడా, ఏమో సంబంధం లేదు. మన భారత ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు పార్టీలకు వచ్చేసి వ్యక్తులకు వచ్చేసి మోడీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇదేం ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం అన్నది. భారత ప్రభుత్వం చేస్తున్న దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. నిన్నే మనం మాట్లాడుకున్నాం, అందులో నేను ఎందుకంటే సమస్య లేదు. యుద్ధ సమయంలో అసత్యాలు అంతసత్యాలు వస్తాయి. రామచంద్ర గారు చెప్పినట్టు కొన్నిసార్లు మనం డిస్క్లోజ్ చెయ్యమంటున్నాను. ఆనాటి భారత ప్రథమ ప్రధాని నెహ్రూ నుంచి ఇవాడి దాకా మోడీ వరకు ఎంతమంది ప్రధానమంత్రులు వల్ల పార్టీలు మారినా అయితే బీజేపీ లేకుంటే కాంగ్రెస్ కదా ఇప్పటిదాకా పాలించింది. మధ్యలో జనతా కూడా బీజేపీకి సంబంధించింది. ఎవరైనా చెప్పారంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కదా. అంతా చూసుకుంటే ఇవాటి దాకా సంకీర్ణ ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ స్ట్రాంగ్ ప్రధానమంత్రులు కూడా ఎప్పుడు కూడా మనం దాటలే. ఇంతకుముందు 3 సూత్రాలు చెప్పారు రామచంద్ర గారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకరి సార్వభౌమతను మనం గౌరవిస్తాం, మనం దాన్ని జోక్యం చేసుకోం, ఇతరుల అంతర్గత విధానం జోక్యం చేసుకోం. మూడోది నో ఫస్ట్ యూజ్, మనకు అణ్వాయుధాలు వాడకుండా ఖచ్చితంగా మనం పాటిస్తున్నాం. అందుకని నేనన్నమాట కాదు, మనకు ఇమ్రాన్ ఖాన్ గారు ఇవాళ చీకట్లో మగ్గిండు, కళ్ళు పోయినా తెలియదు పాపం. క్రికెటర్లందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, భారతదేశ విదేశాంగ విధానమే శ్రీరామ రక్ష. వాళ్ళు మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వచ్చినప్పుడు అది ఒకటే అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా మనలో వంతు భారతదేశం అంటే ఇది ఒక్కటే అని చెప్పిండు. మనం అంగీకరించాలి. శత్రువులు మెచ్చుకుంటున్నారు, మన దేశంలో మాత్రం ఒక రకం చెప్పాలంటే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు. మోడీ ఎందుకు మాట్లాడు, మోడీ ఎందుకు పెద్దవి ఇప్పాడు, దుర్మార్గం కదా. ఇప్పుడు యుద్ధ సమయంలో అంతెందుకు, మనకు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలందరినీ పిలిపించి రాజ్నాథ్ సింగ్ కూర్చున్నాడు. ఆయన ఏమన్నాడు, అక్కడ ఏం చేస్తున్నామో మీకు కూడా చెప్పండి, మేము చెప్పే పరిస్థితి ఉండదు అన్నాడు. వీళ్ళు గేటు దాటక ముందే అక్కడ ఆపరేషన్ సింధూర్ 2 దానికి మొదలు పెట్టింది. చూసింది కదా. అంటే అట్లా ఉంటది యుద్ధ నీతి, అట్లా ఉంటది తప్ప యుద్ధంలో అన్ని క్లారిటీ చెప్పేసి అందరికి చెప్పేసి ఇంకేమో రహస్యమే ఉంటది. నేను అడ్వకేట్ను. జనరల్ గా ఈ విచారణ సమయంలో సమాచార హక్కు కూడా లేదు. సమాచార హక్కు, విచారణ అంశాలు ఎక్కడ వెల్లడించడానికి వీలు లేదు. ఇది కూడా అంతే ఉంటాడు, సమస్య లేదు. ఇది మీద అనేది అనిపిస్తాను. ఎందుకంటే సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్. మొన్నటి దాకా ఎప్పుడైతే 6 నెలల క్రితం ఏదైతే పులి స్టాప్ పడ్డదని కాదు, కామా పడ్డదని మన ఇద్దరు మాట్లాడుకున్నాం మరి. అప్పుడు ఏమన్నాను, బ్రీతింగ్ పీరియడ్ తీసుకుంటుంది ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ, ఇక పెద్ద దాడి జరగబోతుందని అనుకున్నాం అన్నమాట. అది 6 నెలల తర్వాత సాకారం. పోయిన జూన్ లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 6 నెలల తర్వాత ఏమైంది ఇవాళ చూసాం కదా. ఇరాన్ యొక్క ఆసుపాసులు అన్ని కనుక్కొని సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రేస్ చేసి ఆఖరికి ఇంటర్నెట్ ను కూడా చేసి చివరికి ఏం చేశారు, మొత్తం రాజరికంలో రాజు కోటను బద్దలు కొట్టాలంటే 4-5 స్టెప్స్ దాటాలి. అవన్నీ దాటినాయి మనకు. ఎందుకంటే రాజుల కాలంలో ఎట్లా జరుగుతుందో మట్టి గోడ, రాతి గోడ, కందకాలు, మొసళ్ళు ఎట్లా ఉంటాయో ఇవన్నిటినీ ఇవాళ అట్లా చెప్పొద్దు. ఎందుకంటే ఇవాళ భౌగోళికంగా ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కనుక మొదటి ప్రపంచ యుద్ధం ఎట్లా జరుగుతుంది అట్లా జరిగినట్టు రెండో ప్రపంచ యుద్ధం జరగలేదు. అప్పుడు అణుబాంబులు మొదటి దాంట్లో రెండో ప్రపంచ హీరోషిమా నాగసాకి నాశనం అయిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు నాకు, కానీ ఒక మహానుభావుడు ఎవరు అన్నారు, పేరు గుర్తొస్తలేదు. 4వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ తర్వాత ఏం జరుగుతుంది, 4వ ప్రపంచ యుద్ధంలో రాళ్ళు రప్పలతో కొట్టుకుంటాం మనం అన్నారు. అంతే, మళ్ళీ ఆదిమ సమాజానికి వెళ్ళిపోతాం మనం. అందుకని ఇక్కడ విచారకలు ఏమైందంటే ఇవాళ అమెరికా సూత్రధారి నుంచి పాత్రధారి స్థానంలోకి వచ్చింది. ఎట్లా వచ్చింది,
మొన్నటిదాకా ఇజ్రాయెల్ వెనక తుపాకీ పెట్టి భుజం మీద నుంచి పేల్చుతున్నది. ఎప్పుడైతే పోయిన జూన్ లో బంకర్ల మీద క్షిపణులు విడిచింది ఎవరు? ఇజ్రాయెల్ కాదు. ఇజ్రాయెల్ ఆగమన్నది అమెరికా. అటు మొదలుపెట్టి బంకర్లు చీల్చుకుంటే పోతే ఖమైనీ దొరకలే. అప్పుడు ఖమైనీ చచ్చిపోయినని ప్రచారం చేశారు, మళ్ళీ బతుకున్నాడు ఆయన. మొన్నటి కూడా ఏం చేశారు అంటే అప్పటికిప్పటికి సీన్ మారింది. అంటే భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చడం కంటే ఇప్పుడు ఏం చేశారంటే నెతన్యాహు భుజాల మీద ట్రంప్ కూర్చున్నాడు. ఇప్పుడు నెతన్యాహు భుజాల మీద తుపాకీ లేదు, తుపాకీ అమెరికానే పట్టుకున్నది, పేల్చేస్తున్నది. దానికి కారణం కూడా ఉన్నట్టున్నాడు. ఇరాన్ కూడా ఎంత తప్పు చేస్తుందంటే, ఒకటి 79 దాకా ఏం జరిగింది? రాజు షా పాలనలో ఒక ప్రజాస్వామీకరణ మంచి చెడు అమెరికా తొత్తుగానే ఉండొచ్చు, కానీ వెస్టర్న్ కల్చర్ వచ్చింది, ప్రజాస్వామీకరణ ఉండేమని ఉన్నాయి. ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగింది ఏం దుర్మార్గం కాదా? ఆ 10 ఏళ్ళు పాత ఖమైనీ, ఈ కొత్త ఖమైనీ మొత్తం కలిసి ఏం చేశారు ఇరాన్? నిజంగా చెప్పాలంటే ఇరాను మనకు ఆర్యన్ సమాజం మనకు చాలా ఆదర్శమైంది. మన భారతదేశ సంస్కృతి ఎంతనో అంతకంటే గొప్ప సంస్కృతి వాళ్ళది అంటున్నారు. ఇంకా పర్షియన్ కమ్యూనిటీ చూడండి, టాటా బిర్లాలు మన దగ్గర టాటాలు మన దగ్గర పెట్టుబడులు పెట్టారు, దానకర్ణులు. అంటే మనకు ఈ పర్షియన్ కమ్యూనిటీ, పర్షియనే మనకు పర్షియా దేశమే ఇరాన్ అయింది అంతే. 1935 దాకా పర్షియా అనేది వాళ్ళు. ఇప్పుడు పార్సిగుట్ట హైదరాబాద్ లో ఉంది రహీం గారు. మీరు చూస్తే పర్షియన్ కమ్యూనిటీ మొత్తం అక్కడ పార్సిగుట్టల పైన శవాలు అందులో వేస్తారు, గద్దలకు పక్షులకు ఆహారం చేస్తారు, ఎక్కడ ఖననం చేయరు, దహనం అంతకంటే చేయరు. అదో కల్చర్ ఉంది. కనుక పర్షియా నుంచి మనకు ఇరాన్ ఉందో, ఇరాన్ యాన్షియంట్ కల్చర్ ఉందో, మన హిందూ మతం ఎంత గొప్పదో అంతకంటే గొప్పగా ముల్లాలు వాళ్ళందరూ చేసిండ్రు. కానీ ఏమైంది? ఇస్లామిక్ తీవ్రవాదం నాశనం చేసి దేశాన్ని ఒంటరిగా నిలబెట్టింది అంటున్నాడు. వాళ్ళు షియాలు ఉన్నది ఇరాక్ ఇరానే కావచ్చు, మిగతా దేశాలు తక్కువ ఉండొచ్చు. మన దేశంలో కూడా షియాలు ఎక్కువ మంది ఉన్నారు, పాకిస్తాన్ లో షియాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు షియా దాని లోతుకు పోను. కానీ నేను ఇక్కడ జరిగింది అంటే ఇవాళ ఇరాన్ ఒంటరి అయిపోవడానికి ప్రధాన కారణం ఇరాన్ స్వయంకృత అపరాధం అంటున్నాను నేను. దానికి చాలా పెద్దన్న వ్యవహరించడం, వారికి అన్ని అమెరికా మంచిది కాదంటాం, అమెరికా పెద్దన్న పాత్ర వాడేవాడు చేయడానికి అంటాం, ఒప్పందం నుంచి అణు ఒప్పందం నుంచి ఎవరు వైదొలిగింది ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. కానీ ఇవాళ ఇరాన్ ఒంటరి కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా యుద్ధ నీతి ఏంటంటే, ఇప్పుడు నలుగురు ఈ ప్యానల్ ఉన్న మిత్రులందరినీ వ్యతిరేకిస్తే నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు రావు గారు మాట్లాడిన విషయంలో మంచిది తీసుకుంటాను నేను, అట్లాగే ప్రీతిష్ కుమార్ మాట్లాడిన మంచిది, రేపు రాము గారు మాట్లాడిన మంచి విషయాలు. అప్పుడేమో శత్రువులు కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ ఇజ్రాయెల్తోనూ అమెరికాతో యుద్ధం చేస్తూనే ఇంకొక 5 దేశాలతో యుద్ధం చేస్తుంది. దుర్మార్గం కదా. నేనేమంటున్నాను, 360 degrees యుద్ధం చేసుకుంటే పద్మవ్యూహంలో అభిమానుడు పోయినట్టు అయిపోతుంది కదా. నేను ఇరాన్ వాళ్ళ సానుభూతి అంటలేను. ఒక యుద్ధ నీతులు ఎట్లా ఉండాలంటే శత్రువులను తక్కువ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు కల్లాల్ గారు చెప్తారు, ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు కూడా తక్కువ శత్రువులు పెట్టుకొని ఎక్కువ యుద్ధం చేయాలి. ఈ 5 దేశాల మీద మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా డైరెక్ట్గా అమెరికాతో యుద్ధంలో దిగకుండా ఏదైతే యుఎస్ ఎంబసీస్ ఉన్నాయో దాని మీద దాడి చేస్తూనే మీరు చెప్పినట్టుగానే కేవలం ఇటు ఇజ్రాయెల్తోనో డైరెక్ట్ యుద్ధం చేస్తే దాదాపుగా తన శక్తిని మొత్తాన్ని దారబోసి ఒక దేశం మీద దాడి చేసినట్టే ఇది. ఇప్పుడేమో ఎక్కడైతే గల్ఫ్ దేశాలు యుఎస్ ఎంబసీ ఉన్నాయో దాని మీద దాడి చేస్తూ అక్కడున్నటువంటి దేశాలు తలనొప్పిగా తయారయ్యి చివరికి అక్కడ ఉన్నటువంటి కొన్ని మీరు చెప్పినట్టుగానే సరే షియా సున్ని తీసుకురావాల్సి వస్తుంది ప్రస్తావన. ఈ సున్ని మతస్థులు ఎక్కడైతే ఉన్నారో దేశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇండైరెక్ట్గా పైకి వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా లోపల ట్రంప్తో ఒప్పందం చేసుకున్నారు, ఎలాగైనా సరే ఖమేనీని హతం చేయాలనేటువంటి విషయాలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మీరు చెప్పినట్టుగానే కేవలం అక్కడ ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే యుఎస్ ఎంబసీ మీద దాడి చేస్తున్నాం అనుకుంటుంది, కానీ అన్ని దేశాలకు శత్రుత్వం కొని తెచ్చుకుంటూ ఒంటరైపోతూ ఇటు పక్క ఉన్న బలం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసుకుంటుంది. ఉన్న బలాన్ని మొత్తాన్ని, ఉన్న ఆయుధాలని మొత్తాన్ని, బలమైన ఆయుధాలే కదా, ఆయుధాల మొత్తాన్ని అనవసరంగా ఎటుపడితేటు వాడేసి తన బలాన్నింటినీ తక్కువ చేసుకుంటా ఉంది. సరే, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రాము గారు మాట్లాడింది ఒక మాట. ఎందుకంటే చెప్పండి రాము గారు క్షమించారు. ఎందుకంటే ఏమంటున్నానంటే ఇప్పుడు నేను రెండో పార్శ్వం కూడా చెప్పాలి. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తుందంటే ఎప్పుడు చేయాలి మిగతా దేశాలతో అంటే, అమెరికన్ ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడైతే ఉన్నదో అంటే స్థావరాలు ఉన్నాయో మిగతా దేశాల, అక్కడి నుంచి ఒక్క వెపన్ అయినా వీళ్ళ మీద పడితే దాని మీద దాడి చేయండి, ఎవడు వద్దాను. ఇంతకుముందు ప్రీతిష్ కుమార్ చక్కగా చెప్పారు, ఎక్కడైతే అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది తప్ప ప్రజల మీద దాడి చేయడం లేదంటారు కదా. చాలా ఆందోళన చెందిన ప్రీతిష్ కుమార్, మీరు చెప్పిన తర్వాత మేము కొంచెం తృప్తి పొందినాం. మా కళ్ళల్లో రామచంద్ర గారి కళ్ళ నా కళ్ళ ఆనందంగా కనపడింది, రాము గారు రాలేపటికి. నేను ఏమంటున్నానంటే మన వాళ్ళు సేఫ్ గా ఉంటే మనకు ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మీరు కొని తెచ్చుకుందని ఎందుకంటున్నానంటే, అక్కడి నుంచి ఎవరైతే అమెరికా స్థావరాల నుంచి ఒక్క వెపన్ అన్నా వీళ్ళ మీద పడ్డదా, పడక ముందు ఎందుకు చేసిండ్రు అని అడుగుతున్నాను. తప్పు కదా. అట్లానే ఖమేనీ చనిపోక ముందు చాలా తిరుగుబాటు 30-40 వేల మందిని చంపేశారు దుర్మార్గంగా ఇరాన్ లో. దుర్మార్గం కదా. కానీ అమెరికా ఏం చేసింది అనేది తీర్మానం ప్రవేశపెట్టింది రాము గారు, మన రహీం గారు. ఎట్లా అంటే తీర్మానం ప్రవేశపెడితే మనం మాత్రమే, మనం పాకిస్తాన్ ఒక 2 దేశాలు, రావు గారు చెప్పాలి, 4 దేశాలే అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఓటు వేసినాం. 24 దేశాలు అమెరికాకు అనుకూలంగా వేసిండ్రు, అది ఓటింగ్ లో పాస్ అయింది తీర్మానం. 14 దేశాలు నా ఇద్దరు ఎటు కాకుండా పోయిండ్రు.
నేనేమంటున్నానంటే ఇరాన్కు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు కాదు 12 సార్లు ఇరాన్కు అనుకూలంగా ఓట్లేసిన సందర్భం మనకు ఉన్నాయి. విదేశాంగ నీతి అట్లా పాటిస్తున్నాం. అంతెందుకు ఇరాన్తో మనకు సంబంధం చాబహార్ పోర్టు కాపాడుకుంటున్నాం. అది నాశనం అయితే వేల కోట్ల రూపాయలు మనం నష్టపోయినట్టు లెక్క. మనం నిర్మించుకున్నాం కదా, మన కలల సౌధం అది. పాకిస్తాన్ కూడా తొగసాడిస్తే అక్కడి మనం పెట్రోల్ తెచ్చుకోవచ్చు మన సముద్ర మార్గంలో. అందుకని ఏమంటాను, ఇరాన్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, సున్ని షియాలు కూడా చెప్తాను, ఇరాన్ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే అక్కడి నుంచి అమెరికా స్థావరాల నుంచి, కువైట్ నుంచి కానీ, లేకపోతే బహ్రెయిన్ నుంచి కానీ, గల్ఫ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి ఒక్కటన వచ్చిందా చెప్పండి. రాకముందు ఎందుకు పెట్టుకున్నారు వీడు? అయితే ఏమైందంటే 360 డిగ్రీ యుద్ధం చేస్తే యుద్ధం మీరు సామాగ్రి సరిపోదు, ఎక్కడ కాకుండా ఓడిపోతారు వాళ్ళు ఓడిపోవాలని గెలవాలని మనకు సంబంధం లేదు. ఎవరికి అంతేనండి, ఒక దేశం ఓడిపోవాలి, ఒక దేశం గెలవాలి, మనకు సంబంధం లేదు. కానీ కూడా సర్వే జన సుఖినో భవంతు, సర్వలోకే సమస్తాలోకే సుఖినో భవంతు అనేవాళ్ళు. అందుకని మనం కొన్ని పాటిస్తున్నాం. ఆ పాటించే క్రమంలోనే షియా సున్నీ గురించి ఒక సున్నితంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ సున్నీలు కూడా ఇరాన్ వ్యతిరేకంగా పైకి కనపడుతున్నారు, అమెరికాకు భయపడి కనపడుతున్నారు. వాళ్ళందరిలో సంతోషం, మొనగాడరా మామూడు ఎదురుస్తున్నాడు అమెరికా అనే సంతోషం కూడా ఉంది అంటున్నాడు. అందుకనే ఖమైనీ చనిపోయేదాకా ఉన్న వ్యతిరేకత ఇరాన్ లో ఇప్పుడు తక్కువైంది. ఎందుకైంది? ఒకటి భయం వల్ల, ఒకటి రెండు భక్తి వల్ల. భయం అంటే ఏంటిదంటే, ఎట్లాగో మనం 34 ఏళ్ళు చంపేసిండ్రు, ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు పోరాడుతుండ్రు, చచ్చేదాకా పోరాడుతున్నారు. రాజు కంటే మొండివాడు బలవంతుడు ఎప్పుడైనా. మీరు రాజు బలవంతుడు కాదు, మొండివాడు బలవంతుడు. ఇరాన్ మొండిది. కనుక ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే, తిరగబడితే చంపేస్తారు. ఇప్పుడు తిరగబడి ఊరుకుందాం. అందుకని అమెరికా అధ్యక్షుడు మీరు అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే, ఇబ్రాహిం గారు, మీరు తిరగబడండి, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని నిర్మించుకోండి అన్నారు. కానీ ఎవరు రాలే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళ నుంచి సెకండ్ అవుతాడో మీరే ఎన్నుకోండి అంటున్నాడు. అక్కడికి వచ్చింది అమెరికా పరిస్థితి. అందుకని నేను ఏమంటున్నానంటే, షియా సున్నీలలో కూడా విభేదం లేదు. సున్నీ దేశాలు కూడా ఇవాళ పైకి ఇట్లా కనిపిస్తున్నా, లోపల మాత్రం మావాడు ఒకడు ముస్లిం ఎవడో అయినా సరే మావాడు ఎదురుస్తున్నాడు అని ఒక ఉన్నారు. అందుకనే ఇది ఇట్లా ఆగుతుంది అంటున్నాడు. యుద్ధం మీరు చెప్పినట్టుగానే అమెరికా ఆంక్షలు భయపడో, ఇటు ఇజ్రాయెల్ యొక్క వార్నింగ్లు భయపడో లొంగిపోకుండా 84 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ తగ్గకుండా పోరాడి చివరికి యుద్ధంలోనే మరణించాడు వీరుడని వాళ్ళ యాంగిల్ వాళ్ళు, దానికి సంబంధించిన పాజిటివ్ వాళ్ళు చెప్పుకుంటున్నారు.